కాలగమనంలో మరో ఏడాది గడిచిపోయింది. 2023కు వీడ్కోలు పలికే కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. 2023లో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలుపుకున్నా మంచి విజయాలే అందుకుంది. ముఖ్యంగా పరుగుల వేటలో మన ఆటగాళ్ల హవా కొనసాగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు అదరగొట్టేశారు. ఈ ఏడాది వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 3 ఆటగాళ్లు భారత క్రికెటర్లే. యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను అధిగమించి పరుగులు చేశాడు. 29 మ్యాచ్లు ఆడిన గిల్ 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 1584 పరుగులు చేశాడు. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ గాను నిలిచాడు. వన్డే క్రికెట్లో ఈ ఏడాది కోహ్లీ కూడా తన సత్తా చూపించాడు. అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ 2వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది మొత్తం 27 వన్డేలు ఆడిన కోహ్లీ 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 1377 పరుగులు చేశాడు. ముఖ్యంగా సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కోహ్లీ చెలరేగిపోయాడు. 11 మ్యాచ్లలో ఏకంగా 95కు పైగా సగటుతో 765 రన్స్తో టోర్నీలోని టాప్ స్కోరర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ రికార్డు కూడా కోహ్లీదే. ఇక ఇదే జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 3వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 27 వన్డేలు ఆడి 1255 పరుగులు చేశాడు. 2023లో వన్డే క్రికెట్ అత్యధిక పరుగుల జాబితా టాప్ 3లో భారత క్రికెటర్లే నిలవడం ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపింది. న్యూ ఇయర్ లోనూ ఇదే జోరు కొనసాగించాలని వారంతా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.